మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. గత 10 ఏళ్లలో కొప్పుల ఈశ్వర్ చేసిన అవినీతిని త్వరలో ప్రజల ముందుంచుతానని అన్నారు. అబద్దాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. అభివృద్ధి చేయని వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఎన్నికల ప్రచారం గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఎన్నిసార్లు ఎట్లా ఓడిపోయిందని చెప్పి మాట్లాడే కొప్పరీశ్వర్కు ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నువ్వు 10 సంవత్సరాలు చేసినా నీ భాగవతం నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతావు. 10 సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతాను. 18వ తారీఖు రోజు 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా. మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్పు. ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో మేము ఉంటుంది. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి అంటే నేను ఏ శాఖ చేసినా అదే శాఖ నువ్వు చేసినావు. ఒక్క ఎస్సీ బిల్డింగ్ కట్టియలే, ఒక్క మైనార్టీ బిల్డింగ్ కట్టియలే. నువ్వు ఆ శాఖ మంత్రి అయింది. నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాడు అని మాట్లాడి అబద్ధాలు అంటున్నారు. అబద్ధాల కేర్ ఆఫ్ నీ పార్టీ, మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తలనారుకుంటాను. మీ కేర్ ఆఫ్ మీ పార్టీ. ఏదేమైనా కూడా మీ ప్రెస్ కాన్ఫరెన్స్లలో ప్రచారంలో